గత కొన్ని సంవత్సరాలుగా టీమిండియా పర్ఫార్మెన్స్ మెరుగవుతూనే ఉంది. అండ్ మనం రీసెంట్‌గా జరిగిన ఓడిఐ వరల్డ్ కప్, ఇండియాలో జరిగిన ఓడిఐ వరల్డ్ కప్ పర్ఫార్మెన్స్ చూస్తే అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు. మొదటి నుంచి ముందు జట్టు నాయకుడి నుంచి తర్వాత వాళ్ళు అనుసరించిన విధానాలు, వాళ్ళు యూజ్ చేసిన స్ట్రాటజీస్ అబ్సల్యూట్లీ ఫంటాస్టిక్‌గా ఫలించిందని అనిపించింది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ 10 మ్యాచ్‌లు గెలిచిన తర్వాత 11వ మ్యాచ్ 11వ మ్యాచ్ మనం వైఫల్యం అవటం, ఆ మ్యాచ్ ఓడిపోవటం కూడా జరిగింది. బట్ వెరీ అన్‌ఫార్చునేట్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ మన జట్టు ఒక ఛాంపియన్ సైడ్ లాగా ఆడింది ఎంటైర్ టోర్నమెంట్. సో 10కి 10 మ్యాచ్లు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్స్కి రీచ్ అయ్యారంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎంత స్ట్రాంగ్ యూనిట్ని మనం బిల్డ్ చేసాం అనేది. అన్ని విభాగాల్లో టాప్ ఆర్డర్ బ్యాటింగ్ అవ్వచ్చు, మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ అవ్వచ్చు, డెత్ ఓవర్స్లో అవ్వచ్చు, దాంతోపాటు ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ యూనిట్, ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా కాంబినేషన్ జరిగింది కాబట్టి మనం ఫైనల్స్కి రీచ్ అవ్వడం జరిగింది అండ్ ఛాంపియన్ సైడ్ లాగా ఆడాం వరల్డ్ కప్లో. సో ఇప్పుడు చాలామంది అంటుంది ఏంటంటే కొంత ఇంపార్టెంట్ మ్యాచెస్లో సీనియర్స్ ఆడుతున్నారు, సీనియర్స్ ఆడలేకపోతున్నారు, జూనియర్స్ అనేది. సో ఇప్పుడు అంటే ఒక సింగిల్ మ్యాచ్ బట్టి ఎంటైర్ టోర్నమెంట్లో ఆడిన విధానాన్ని మనం తప్పు పట్టడం చాలా తప్పు. ఎందుకంటే రోహిత్ శర్మ ముఖ్యంగా ఎట్ ద టాప్ ఆఫ్ ది ఆర్డర్ మంచి స్టార్ట్స్ అందించిన తర్వాత విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వీళ్ళందరూ దాన్ని కొనసాగించి కొంత డెప్త్కి తీసుకొని వెళ్ళటం, అట్లానే మనం శ్రేయస్ అయ్యర్ వచ్చి సెంచరీస్ కొట్టడం, ఇవంతా కూడా వరల్డ్ కప్లో జరిగినాయి. సో ఒక మ్యాచ్ బట్టి సీనియర్స్ని మనం సరిగ్గా ఆడలేదు అనటం కూడా సమంజసం కాదు. వాళ్ళు ఆడకపోతే మనం అసలు వరల్డ్ కప్ ఫైనల్స్కి వచ్చేవాళ్ళమే కాదు. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం సో ఇప్పుడు ఐపీఎల్ ఆన్ స్టార్ అనే క్యాంపెయిన్ జరుగుతుంది. స్టార్ స్పోర్ట్స్లో ఐపీఎల్ చూసి తిలకించే, ఎంజాయ్ చేసే క్రౌడ్స్ కోట్లాది మంది ఇండియాలో ఉన్నారు. సో అందుకనే ఈ ఐపీఎల్ ఆన్ స్టార్ క్యాంపెయిన్లో ఈరోజు ఈ కాలేజ్కి రావడం జరిగింది. అండ్ హోప్ఫుల్లీ మన ఈ రాబోయే ఐపీఎల్ ఏ విధంగా అయితే ఈ 16 ఎడిషన్స్ ఆఫ్ ఐపీఎల్ జరిగిందో 17వ ఎడిషన్ కూడా రెట్టింపు ఎక్సైట్మెంట్తో జరుగుద్దని ఆ క్యాంపెయిన్ ఈరోజు ఈ కాలేజ్తో మొదలుపెట్టాము.